హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 35. రిషి మాటలు ఆగిపోయాయి. గదిలో నిశ్శబ్దం బరువెక్కింది. వినయ్, శైవేన్ ఇద్దరూ శ్వాస కూడా నెమ్మదిగా తీసుకుంటూ రిషి మాటలను ఆసక్తిగా వింటున్నారు. ఇది నా కథ కాదు వినయ్, రిషి గొంతు కంపించింది. ఇది నేను నా చేతులతో నేను పాడు చేసిన జీవితాల కథ. బయట వర్షం పడుతోంది. ఆ వర్షపు చప్పుడు అతన్ని శాన్ ఫ్రాన్సిస్కో జ్ఞాపకాలలోకి లాగింది. అవి రిషి కాలేజ్ రోజులు. రిషి అంటే వాళ్ళ క్యాంపస్లో అందరికీ తెలిసిన పేరు. అంబిషన్, విజయం, కెరీర్ ఇదే అతని ప్రపంచం. అతని ప్రపంచంలో మనుషులకు స్థానం చాలా తక్కువ. ఒకరోజు సాయంత్రం క్యాంపస్ లైబ్రరీ వెనుక కిరణ్ చేతి నిండా రోజ్ ఫ్లవర్స్ పట్టుకుని అమాయ ముందు నిలబడి, అమాయ, నా జీవితంలో ప్రతి భయం నీ నవ్వుతో పోతుంది. నా ప్రతి కలలో నువ్వు ఉంటావు. నువ్వు లేకపోతే నేను అన్న పదానికి అర్థం లేదు. విల్ యు మ్యారీ మీ అన్నాడు. అమాయ కళ్ళు నీటితో నిండిపోయాయి. కానీ ఆమె చూపు మాత్రం రిషి వైపే ఉంది. రిషి అమాయ వైపు కళ్ళు ఆర్పాడు, యాక్సెప్ట్ చేయమన్నట్టు. కానీ అమాయ నాకు కొంచెం టైం కావాలి అని కిరణ్తో చెప్పింది. అదే రోజు రాత్రి అమాయ రిషిని కలిసింది. అమాయ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నా జీవితంలో ప్రేమకి చోటు లేదు. కిరణ్ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. నీ సంతోషమే తన జీవితం అనుకునే రకం వాడు. నేను నా లక్ష్యాల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను. అయితే నేను? అమాయ ఏడుస్తూ అడిగింది. నువ్వు కిరణ్తో ఉంటే సేఫ్ అండ్ హ్యాపీగా ఉంటావు. వాడు నిన్ను దేవతలా చూసుకుంటాడు. నేను మాత్రం నిన్ను బాధ పెట్టడం తప్ప ఇంకేం చేయలేను, నెమ్మదిగా అన్నాడు రిషి. ఆ మాటలతో అమాయ మనసు విరిగిపోయింది. రిషి మాటల్ని నమ్మి కిరణ్ ప్రేమను అంగీకరించింది అమాయ. కిరణ్, అమాయ చాలా డీప్గా లవ్ చేసుకున్నారు. ఇంట్లో ఒప్పించి ఇండియా రిటర్న్ అవ్వగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ విధి అప్పటికే తన ఆట మొదలుపెట్టింది. కిరణ్ పనిచేస్తున్న స్టార్టప్లో ఒక పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. అందులో కిరణ్ని కూడా అతనికి తెలియకుండానే అతని ఫ్రెండ్స్ ఇరికించారు. నిజానికి ఆ ఫ్రాడ్ చేసింది కిరణ్ ఫ్రెండ్స్. అకౌంట్స్ మ్యానిపులేషన్, ఇన్వెస్టర్స్ ప్రెషర్, పోలీస్ కేస్ భయం, డిపోర్టేషన్ థ్రెట్ ఇవన్నీ కిరణ్ని మానసికంగా కృంగదీశాయి. అతను నిర్దోషి అయినా కానీ పరిస్థితులు అతన్ని ముద్దాయిగా మార్చాయి. అమాయతో ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు కిరణ్. కానీ ఓ రోజు ఆ ప్రెషర్ తట్టుకోలేక రిషి తనని సేవ్ చేయగలడని నమ్మి రిషికి పదే పదే కాల్ చేశాడు. రిషి, నువ్వు ఒక్కసారి మాట్లాడితే నేను ఈ చీకటి నుంచి బయటపడగలను అనుకుంటూ. కానీ రిషి ఒక కీలక మీటింగ్లో ఉన్నాడు. ఫోన్ చూసి తర్వాత మాట్లాడదాం అని అనుకున్నాడు. మూడోసారి కాల్ వచ్చినప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టాడు. అదే కిరణ్ జీవితంలో చివరి కాల్. ఆ ఒంటరితనాన్ని, అవమానాల్ని తట్టుకోలేక భయంతో కిరణ్ ఆ రాత్రే బ్రిడ్జ్ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. కిరణ్ చావు వార్త విన్న అమాయ మానసికంగా కుంగిపోయి కిరణ్ చావుకి రిషిని నిందించింది. నువ్వే చంపావు రిషి. నువ్వు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఉంటే నా కిరణ్ బతికేవాడు. ఆ రోజు ఆమె చూపుల్లో ప్రేమ లేదు, కేవలం ద్వేషం మాత్రమే. నువ్వు నా ఫ్రెండ్వి కాదు,
నా జీవితానికి శాపానివి అంది. ఆ రోజు నుంచి ఫ్రెండ్షిప్ మీద నమ్మకం కోల్పోయాడు రిషి. రిషి చెప్పడం పూర్తి చేశాక, ఇలా జరిగిందని నాతో ఎందుకు చెప్పలేదు అన్నారు షైవిన్. అమాయ నన్ను హంతకుడిగా చూశాక నేను మెంటల్గా కొలాప్స్ అయ్యాను డాడ్. అందుకే చెప్పలేకపోయాను అన్నాడు రిషి. ఈ విషయం తన్వితో చెప్పుంటే బాగుండేది బావా. ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఏవి ఉండేవి కావేమో. అసలు నీ పాస్ట్కి తన్వి వెళ్ళిపోవడానికి కారణమేంటి? అనుమానంగా అడిగాడు వినయ్. నువ్వు చేసింది ఏంటి ఆదిత్య? నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? కోపంగా అరుస్తూ ఆదిత్య వాళ్ళ ఇంట్లోకి వచ్చింది నయని. నయని ముందు పశ్చాత్తాప భావనతో ఆదిత్య నిలబడ్డాడు. అతని చేతులు కంపిస్తున్నాయి. నేను తన్విని గెలవాలనుకున్నాను నయని. కానీ ఆ కోరికలో రిషి గతాన్ని ఆయుధం చేసుకున్నాను. అమ్మాయ రిషి ఫోటోలు తీసుకుని తన్వి మనసులో విషాన్ని నింపాను. ఇది పశ్చాత్తాపమా లేదా దొరికిపోయానన్న భయమా? నయని గట్టిగా అడిగింది. ఆదిత్య తలదించుకున్నాడు. రిషి బాధ చూస్తుంటే నాకు నా తప్పు అర్థమైంది తలదించుకుని చెప్పాడు ఆదిత్య. ధనుష్ కోటి దగ్గర చిన్న పల్లెటూరు. పేరు శివనాడి. మనసులో బాధతో ఎండలో పనిచేస్తూ శరీరంలో బలహీనతతో వరి కర్రలు నాటుతూ కుప్పకూలిపోయింది తన్వి. అక్కడే నారు మోస్తున్న తనీష్ తన్వి అంటూ అరిచాడు ఆమె పడిపోవడం చూసి. తనీష్ అరుపు ఆ ఊరంతా ప్రతిధ్వనించింది. అప్పుడే భానుమతి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, ఏమండి, తన్వి ఏదో ప్రమాదంలో ఉన్నట్టు ఉంది. తను నన్ను పిలుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంది బాధగా. శరత్చంద్ర భానుమతిని హత్తుకుని ఓదారుస్తూ తన్వికి ఏమీ కాదు అని ధైర్యం చెబుతున్నాడు. అక్కడ వరి నాటుతున్న ఒక పెద్దావిడ తన్వి నాడి పట్టుకుని చూసి, నీ చెల్లై గర్భవతి బాబు అని చెప్పింది. ఆ మాటకి తనిష్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తన్వి స్పృహలోకి వచ్చినప్పుడు చెవుల్లో మెల్లగా పక్షుల శబ్దం వినిపిస్తుంటే, కళ్ళు మూసినప్పుడే ఆమె విన్న ఒక మాట గుండెల్లో తుఫాన్లా గిర్రున తిరిగింది. గర్భవతి. ఆ మాట ఆమె శరీరాన్ని కాదు, ఆమె మనసునే కుదిపేసింది. తన్వి నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది. నేనా తల్లి అవ్వబోతున్నానా? ఆనందమా, భయమా, లేదా ఈ రెండిటి మధ్య నలిగిపోయే ఒక అర్థం కాని బాధన? ఆమెకు అర్థం కావడం లేదు. రిషి ముఖం ఆమె కళ్ళ ముందు మెరిసింది. ఈ బిడ్డకి నేనేం చెప్పాలి? నీ తండ్రి ఎవరు అని అడిగితే? ఆ ఆలోచనకే ఆమె గుండె బరువెక్కింది. తనీష్ మెల్లగా ఆమెను ఎత్తుకుని వాళ్ళు ఉంటున్న గుడిసె దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. తన్వి, నువ్వు బాగున్నావా అని అడిగాడు జాగ్రత్తగా ఆమెను నేలపై దించుతూ. ఆమె తల ఊపింది, కానీ నోట మాట రావడం లేదు. ఆమె చేతి మీద చేయి వేసి, ఏం జరిగినా నువ్వు ఒంటరిగా లేవు, నీకు తోడుగా నేను ఉన్నాను అన్నాడు. రాత్రి నిశ్శబ్దం శివనాడి ఊరిని కప్పేసింది. పొలాల మధ్య చిన్న మట్టి గుడిసె. అందులో మసక దీపం వెలుగులో తన్వి కూర్చుంది. నిద్ర రావడం లేదు. కళ్ళు మూస్తే ఒకవైపు రిషి ముఖం, ఇంకోవైపు ఇంకా రూపం కూడా లేని ఆ చిన్న ప్రాణం తన పొట్టపై చెయ్యి పెట్టుకుని, నీకోసం నేను బలంగా ఉండాలి, కానీ నాకు నేనే బలహీనంగా కనిపిస్తున్నాను అనుకుంది. పుట్టినరోజు, వార్షికోత్సవం లేదా మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీ మనసులోని మాటలు అందమైన కవితగా మారితే, లేదా ఓ మధురమైన పాటగా వినిపిస్తే చాలా బాగుంటుంది కదా. మీ భావాలకు రూపమిచ్చే కష్టం కవితలు అండ్ పాటలు
మేము మీకోసం ప్రత్యేకంగా రూపొందిస్తాం. సాధారణ బహుమతి కాదు, మనసుని తాకే ఓ జ్ఞాపకం. మీ ప్రత్యేక రోజు కోసం కావాలంటే 7095745226కి మెసేజ్ చేయండి. మీ భావాలను మాటలుగా మార్చేందుకు మేమెప్పుడు మీతోనే ఉంటాం. పోయం ప్రైస్ జస్ట్ 99 రూపీస్ మాత్రమే అండ్ సాంగ్ ప్రైస్ జస్ట్ 299 రూపీస్ మాత్రమే. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.